హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి అని చెప్తున్నాను. కొలత బ్లౌజ్ ఉంటే మనం ఎలా కట్ చేసుకోవాలి, కొలత బ్లౌజ్ లేకపోయినా సరే బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా మనం కొలుచుకోవాలి, ఎలా కట్ చేయాలి అనే దాని గురించి అయితే చెప్తున్నానండి. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కటింగ్ నేను లాస్ట్ వీడియోలో అయితే చేశాను. చంక భాగం దగ్గర రింకల్స్ లాగా, అలాగే ఉక్స్ పట్టి నుంచి చంక దగ్గరికి టైట్గా పట్టినట్లుగా ఉండేదాన్ని ఎలా సాల్వ్ చేసుకున్నాము మనం అని అయితే లాస్ట్ వీడియోలో అయితే నేను చేశాను కదండి. ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఆ వీడియో అయితే ఇస్తాను. మీరు చూడలేదంటే బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మీరు ఆ వీడియో చూడొచ్చు, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి నేను బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని పర్ఫెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ అయితే చెప్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. అలాగే హ్యాండ్స్ కటింగ్ కూడా చెప్తాను. హార్మోల్ రౌండ్, అలాగే హ్యాండ్ యొక్క హార్మోల్ రౌండ్, హ్యాండ్స్ కట్ చేసుకున్నప్పుడు హార్మోల్ రౌండ్, అలాగే ఈ యొక్క చంక భాగంలో మనం కట్ చేసుకున్న ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ యొక్క హార్మోల్ రౌండ్ రెండు కూడా మ్యాచ్ అయ్యేటట్టు హ్యాండ్స్ని ఎలా కట్ చేసుకోవాలి అని కూడా వీడియో ఎండ్లో మీకు చెప్తాను. ఎక్కడ స్కిప్ చేయకున్నట్టు చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని కట్ చేస్తున్నాము. ఎలాంటి మిస్టేక్ చేయకున్నట్టు చూడండి. ఇలాంటి ఎడ్జెస్ వచ్చేసి మన వైపుకు పెట్టుకోవాలి, ఓకేనా. ఈ విధంగా మన వైపు పెట్టుకున్న తర్వాత ఇక్కడ క్రాస్గా క్లాత్ అయితే ఉంది కాబట్టి ఈ ఎడ్జెస్ని నీట్గా నేను ఇప్పుడు ముందుగా స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. మీరు బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ కూడా ఈ వీడియోలో చూడొచ్చు. కొలత బ్లౌజ్ని యూజ్ చేసి ఏ విధంగా మనం కట్ చేసుకోవాలి అనే దాని గురించి కూడా ఈ వీడియోలో చూడొచ్చు, ఓకేనా. ఈ విధంగా స్ట్రైట్గా క్లాత్ని కట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఒక పావు ఇంచుకి ఇక్కడ మనం మళ్ళీ ఒక స్ట్రైట్గా మార్జిన్ వేసుకోవాలి. ఈ మార్జిన్ ఎందుకంటే ఉక్స్ల పట్టి, కాజా పట్టి, ఖర్చుల కోసం. ముందుగా ఇక్కడ క్రాస్గా ఉంటే స్ట్రైట్గా కట్ చేసిన తర్వాత పావు ఇంచి ఖర్చుతో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఉక్స్లు వేసినప్పుడు ఇక్కడ ఉక్స్ పట్టి స్టిచ్ చేసినప్పుడు మనకి పావించి ఖర్చు కోసం అయితే పోతుంది. కాజా పట్టి కూడా పావించి ఖర్చులు పోతాయి కాబట్టి అక్కడ పావించికి మార్క్ చేసిన తర్వాత వచ్చేసి ఈ బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మనం ఇప్పుడు మార్క్ చేసుకోవాలి. ఈ పావించి మార్క్ చేయకున్నట్టు డైరెక్ట్గా బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టి మార్క్ చేస్తే మీకు ఫ్రంట్ షేప్ రౌండ్గా కాకున్నట్టుగా వీ షేప్ వచ్చేస్తుంది, రౌండ్ షేప్ వచ్చే దగ్గర, ఓకేనా. అందుకోసం మనం పావించి ఖర్చుని ముందుగా మార్క్ చేసి దెన్ మనం ఈ బ్యాక్ పార్ట్ని పెట్టుకుంటూ బ్యాక్ పార్ట్ ఎలాగైతే మార్క్ చేసామో అలానే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, నెక్ విడ్త్ మార్క్ చేశాను, చెస్ట్ మార్క్ చేశాను, ఈ విధంగా మార్క్ చేసుకోవాలి, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఫుల్ షోల్డర్ని చూసుకోవాలి. ఇక్కడ మనకి ఫుల్ షోల్డర్ ఎంత వచ్చింది, 5 ఇంచెస్ అయితే వచ్చింది. చూడండి, ఈ పావించిని వదిలేసి ఇప్పుడు చూసుకోవాలి. ఇక్కడ మనకి 4.5 ఇంచెస్ ఫుల్ షోల్డర్ వచ్చింది, ఓకేనా. మన కొలత బ్యాక్ పార్ట్లో మనకి ఫుల్ షోల్డర్ ఎంత ఉంది, 4.5 ఇంచెస్ ఉంది. ఆ 4.5 ఇంచెస్ ఇక్కడ పావించిని వదిలి ఇక్కడ కొలవాలి, ఓకేనా. ఈ విధంగా కొలిస్తే మనకి పర్ఫెక్ట్గా ఫుల్ షోల్డర్ ఉందా లేదా అని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ మనకి హార్మోల్ లెంత్, బ్యాక్ పార్ట్లో మనకి హార్మోల్ లెంత్ 5.5 ఇంచెస్ అయితే ఉంది. అదే హార్మోల్ లెంత్ ఇక్కడ ఉందా అని చూసి స్ట్రైట్గా ఇక్కడ మార్క్ చేసి లైన్ని డ్రా చేసుకోవాలి, ఓకేనా. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత ఇక్కడ చూడండి, మనం ఈ పావించిని కలుపుకుంటే 5 ఇంచెస్ అయితే వస్తుంది కదా, అదే 5 ఇంచెస్ ఈ హార్మోల్ లెంత్ ప్లేస్ దగ్గర కూడా ఉందా లేదా అని చూసుకోవాలి. ఇలా చూసుకున్న తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి చెస్ట్ మార్క్ని మళ్ళీ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ మార్క్ వచ్చేసి మనకి ఇప్పుడు 8.5 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ మనం పావించి ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఆ క్లాత్ని కలుపుకుంటూ మనం కొలిస్తే 8.5 ఇంచెస్ వస్తుంది. ఆ క్లాత్ని వదిలి కొలిస్తే మనకి 8.5 ఇంచెస్ కరెక్ట్గా బ్యాక్ పార్ట్కు ఉన్నట్లుగానే వస్తుంది, ఓకేనా. ఈ విధంగా ఒకసారి మళ్ళీ చెకింగ్ చేసుకుంటే కనుక మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉంటుందండి. ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫుల్ డీప్ నెక్గా ఉందన్నమాట. మనకి షోల్డర్ తక్కువగా ఇచ్చి ఫుల్ డీప్ నెక్గా ఉంది కాబట్టి ఇక్కడ వాళ్ళు ఫుల్ షోల్డర్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టారు. ఎలాంటి షోల్డర్ డ్రాప్ అయితే కావట్లేదు. ఇలాంటి డీప్ నెక్ ఉన్నప్పుడు ఇక్కడ మనం బ్యాక్ పార్ట్లో వచ్చేసి 1 ఇంచ్ పెట్టి హార్మోల్ రౌండ్ని తీసాము. ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి మనం 1/2 ఇంచ్ పెట్టి హార్మోల్ రౌండ్ని తీయాలి. అదే మీడియం నెక్ ఉందనుకోండి, మీరు ఇక్కడ 1.5 ఇంచెస్ బ్యాక్ పార్ట్లో పెట్టి హార్మోల్ రౌండ్ని తీయాలి. 3.5 ఇంచెస్ వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో ఈ యొక్క హార్మోల్ రౌండ్ని తీయాలి. ఇక్కడ మనకి డీప్ నెక్గా ఉంది కాబట్టి నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్లో 1 ఇంచ్ హార్మోల్ నెక్ రౌండ్ పెట్టాను, ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి 1/2 ఇంచ్ హార్మోల్ రౌండ్ని తీస్తున్నాను, ఓకేనా. ఇలా మనం చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ పర్ఫెక్ట్గా కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే డీప్ రావాలి అన్నట్లయితే ఈ కొలత బ్లౌజ్ని డైరెక్ట్గా ఇలానే పెట్టి మనం ఇలాగే మార్క్ చేసుకోవాలి. మనం రఫ్గా చేతులతో మార్క్ చేసామనుకోండి, కొంచెం మనకి నెక్ దగ్గర లూజు టైట్ ఏమైనా వచ్చేస్తే కనుక కొలత బ్లౌజ్కి మనకి అస్సలు సెట్ అవ్వదు, వాళ్ళకు షోల్డర్ డ్రాప్ అయ్యే ప్రాబ్లం ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ కరెక్ట్గా నేను
షోల్డర్ వైపు వచ్చేసి హ్యాండ్స్ ఖర్చుల కోసం 1/2 ఇంచుకి మార్జిన్ పెట్టుకున్నాను. ఇలా మార్జిన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ నుంచి కరెక్ట్గా నెక్ విడ్త్ మార్క్ చేస్తున్నాను. మళ్ళీ నెక్ వైపుకి 1/2 ఇంచు ఇటువైపుకు మార్క్ చేసుకున్నాము. ఓకేనా, నెక్ ఎక్కడ వరకు ఉంది అక్కడికి మార్క్ చేసి 1/2 ఇంచు నెక్ వైపు ఖర్చుల కోసం మార్క్ చేసాము. పైపింగ్ అయినా సరే హెమ్మింగ్ అయినా సరే పెట్టుకున్నప్పుడు మనకి ఖర్చుల కోసం క్లాత్ కావాలి. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నీట్గా చూడండి, ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకుంటూ గుంపిన్ని ఫిక్స్ చేశాను. ఇప్పుడు ఈ నెక్ రౌండ్ ఎంతైతే ఉందో అంతే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ చూసారా మనకి ఇక్కడ దాకానే స్టాప్ అయింది కదా, ఈ 1/2 ఇంచు మనకి ఉక్స్ పట్టి ఖర్చుల కోసం. ఓకేనా, నెక్స్ట్ ఈ యొక్క నెక్ రౌండ్ ఎంతైతే ఉందో అంతకి ముందుగా మార్క్ చేసుకుని 1/2 ఇంచు ఖర్చుల కోసం నెక్ వైపుకు మార్క్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా నెక్ వైపుకు మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకుంటూనే స్టిచ్చింగ్ అయిన తర్వాత బ్లౌజ్ రౌండ్ నెక్ రౌండ్ ఎలా అయితే ఉందో అలానే పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ ఈ ఉక్స్ల పట్టి దగ్గర నుంచి ఈ యొక్క ఫ్రంట్ పార్ట్ అలాగే క్రాస్ పట్టి ఉంది కదండి, ఇక్కడ జాయింటింగ్ అయితే ఉంది కదా, ఇక్కడికి మనకి ఎంత ఉందో చూసుకోవాలి. లేదంటే కరెక్ట్గా అక్కడికి నేను మార్క్ చేస్తున్నాను. క్రాస్ పట్టి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ చేసినప్పటికీ 1/2 ఇంచు ఖర్చుల కోసం, ఆ తర్వాత ఉక్స్ పట్టి దగ్గర డాట్ పెడతాం కదా, ఆ డాట్ కోసం మరొక 1/2 ఇంచు ఖర్చుల కోసం ఈ విధంగా మనం మార్క్ చేసుకోవచ్చు. లేదు మనకి ఇప్పుడు కొలత బ్లౌజ్ లో పెట్టి తెలుసుకోవట్లేదు అన్నట్లయితే ఇక్కడ నుంచి చూడండి 3.5 ఇంచెస్ అయితే మనకి వచ్చింది కదా, ఈ 3.5 ఇంచెస్కి 1 ఇంచు యాడ్ చేసుకోవాలి. 4.5 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి పెట్టుకోవాలి మనం పర్ఫెక్ట్గా మనకి 4.5 ఇంచెస్ అయితే ఇక్కడ వచ్చింది. ఓకేనా, ఇలా మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ హార్మ్ రౌండ్ వచ్చేసి మనం కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే పెట్టుకోవట్లేదు. బ్యాక్ పార్ట్లో కొన్ని చేంజెస్ అయితే చేసాం కాబట్టి బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకుంటున్నాము. నెక్ వచ్చేసి కొలత బ్లౌజ్ లేదు అంటే మీరు బ్యాక్ పార్ట్లో నెక్ విడ్త్ ఎంతైతే పెట్టారో అంతే ఇక్కడ పెట్టుకుంటూ నెక్ డీప్ని మీరు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ యొక్క హైట్ని మార్క్ చేస్తున్నాను. చూడండి ఇక్కడ దాకా స్టిచ్చింగ్ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకుంటూ మార్క్ చేసాము. ఇది మనకి కొలత బ్లౌజ్ ఉన్నప్పుడు ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకుంటాము. ఈ మార్క్ మీద మార్క్ చేసుకుంటాము. లేదు మా దగ్గర కొలత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా తీసుకోవాలి అన్నట్లయితే చూడండి, బ్యాక్ పార్ట్ ఎక్కడైతే ఉందో మనం బ్యాక్ పార్ట్ మార్క్ చేసాం కదా, అది ఎక్కడైతే ఉందో అక్కడ వచ్చేసి మనం 2 ఇంచులు పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ నేను బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్తుండేది. ఓకేనా, ఈ మార్క్ దగ్గర నుంచి 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఈ 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ స్ట్రైట్గా లైన్ని డ్రా చేస్తున్నాను. ప్రతి ఒక్క చెస్ట్ సైజ్కి కూడా ఇక్కడ మనం ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్క్ చేసుకోవాలి అని ఇప్పుడు చెప్తున్నాను. చూడండి ఇక్కడ నుంచి 1 ఇంచు పైకి మనం మార్క్ చేసుకోవాలి ఆ ఫ్రంట్ షేప్ తీయడానికి. ఓకేనా, 1 ఇంచు పైకి మార్క్ చేసిన తర్వాత ఈ లైన్ 2 ఇంచు మార్క్ చేసాం కదా, ఈ లైన్ నుంచి మనకి చిన్న సైజుల బ్లౌజ్ కనుక అయితే ఇక్కడ 1/2 ఇంచు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. అది కొంచెం 36 కన్నా పైన ఉండే చెస్ట్ సైజ్ అయినట్లయితే కనుక చూడండి 36 కన్నా పైన చెస్ట్ సైజ్ ఉన్నట్లయితే కనుక ఈ 2 ఇంచుల మార్క్ దగ్గర నుంచి కిందికి 30 ఇంచెస్ తీసుకోవాలి. చూడండి ఇంత అంటే 30 ఇంచెస్ తీసుకోవాలి ఈ మార్క్ నుంచి కిందికి మనం. ఓకేనా, అలాగే మనకి 40 చెస్ట్ సైజ్ కన్నా హెవీ చెస్ట్ సైజ్ ఉన్నప్పుడు ఈ లైన్ దగ్గర నుంచి మనం 1 ఇంచు ఎగ్జాక్ట్గా లెంత్ అనేది పెట్టుకోవాలి. 36 కన్నా లోపల ఉండే చెస్ట్ సైజ్కి మనం వచ్చేసి 1/2 ఇంచు పెట్టుకోవాలి. 36 కన్నా పైన 40 లోపల ఉండే చెస్ట్ సైజ్కి వచ్చేసి 30 ఇంచెస్ లెంత్ ఎక్కువ పెట్టుకోవాలి. 40 కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ ఉండే వాళ్ళకు అక్కడ 1 ఇంచు పెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ నేను కట్ చేస్తున్న బ్లౌజ్ వచ్చేసి 34 చెస్ట్ సైజ్ కాబట్టి ఈ లైన్ దగ్గర నుంచి కిందకి 1/2 ఇంచు మార్క్ చేసుకున్నాం. ఓకేనా, కొలత బ్లౌజ్లో కూడా ఎగ్జాక్ట్గా అలాగే ఉంది, మనం కూడా అలాగే మార్క్ చేసాము. మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి మార్క్ చేసినా కూడా అదే మెజర్మెంట్ అక్కడికే వచ్చింది లైన్ మార్క్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ నుంచి 2.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ మనం ఈ విధంగా ఫ్రంట్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు మనం డాట్ మార్క్ అయితే మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నేను కొలత బ్లౌజ్ ఉంది కాబట్టి కొలత బ్లౌజ్ లాగానే యూజ్ చేస్తున్నాను. ఈ యొక్క మనకి కొలత బ్లౌజ్ లేకుంటే ఏ చెస్ట్కి ఎలా మార్క్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియోస్ అయితే ఉన్నాయి, మన ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేస్తే దొరుకుతుంది. ఇక్కడ నుంచి కరెక్ట్గా డాట్ యొక్క విడ్త్ని నేను ఇప్పుడు మార్క్ చేసుకున్నాను. అంటే కొలత బ్లౌజ్లో డాట్ పాయింట్ ఎక్కడైతే ఉందో అక్కడికి మార్క్ చేసాము. నెక్స్ట్ పైన షోల్డర్ ఖర్చుల కోసం ఇలా ఫోల్డింగ్ చేసుకుని ఇక్కడ పై వైపు షోల్డర్ ఖర్చుల కోసం వదిలేసి అక్కడ నుంచి పెట్టుకుంటే డాట్ యొక్క అప్పర్ చెస్ట్ మార్క్ వచ్చేసి మిడిల్ మార్క్ ఇక్కడ దాకా వస్తుంది. ఓకేనా,
ఈ హైట్ దగ్గర స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ డాట్ని మనం కొలుచుకోవచ్చు. ఇక్కడైతే మనకి డాట్ కొలవడానికి అంతగా లేదు, అందుకోసం నేను అటువైపు 1 ఇంచ్ ఇటువైపు 1 ఇంచ్కి మార్క్ చేస్తున్నాను. అంటే చెస్ట్ సైజుని బట్టి ఈ 1 ఇంచ్ మార్క్ చేసామండి. ఇది 36 కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ ఉంటే 2.5 ఇంచులు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. 40 చెస్ట్ సైజ్ కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ ఉంటే 3 ఇంచులు మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఈ డాట్ ప్లేస్లో వచ్చేసి ఇక్కడ 34 ఉంది కాబట్టి నేను 2 ఇంచులు మాత్రమే మార్క్ చేశాము. మీకు మళ్ళీ ఏదైనా డౌట్ ఉంటే కనుక కామెంట్లో చెప్పండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఓకేనా. ఈ విధంగా మళ్ళీ ఆ 2 ఇంచ్ మార్క్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ పైకి పెట్టి ఈ విధంగా ఫ్రంట్ షేప్ అనేది మనం తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ డాట్ స్టిచ్చింగ్ చేసినప్పుడు చూడండి, ఈ ప్లేస్లో వచ్చేసి ఒక 1/2 ఇంచ్ క్లాత్ని నేను ఇక్కడ ఎక్స్ట్రాగా తీసుకుంటూ క్రాస్గా లైన్ని డ్రా చేస్తున్నాను. అదే హెవీ సైజ్ అనుకోండి, ఒక 30 ఇంచెస్ క్లాత్ని ఆ ప్లేస్లో మీరు ఎక్స్ట్రాగా తీసుకోవాలి. మెయిన్ డాట్ని స్టిచ్చింగ్ చేసినప్పుడు అక్కడ క్లాత్ మనకి తగ్గిపోతుంది, అందుకోసం చెప్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి 2 ఇంచుల దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ 2.5 ఇంచెస్ డాట్ యొక్క విడ్త్ పెట్టుకుంటూ ఈ డాట్ని మార్క్ చేస్తున్నాను. చెస్ట్ సైజుని బట్టి డాట్ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలి అని కూడా మన ఛానల్లో అయితే ఉంది. ప్రతి ఒక్క చెస్ట్ సైజ్కి కూడా డాట్ మార్కింగ్ అయితే చెప్పాను, మీరు వీడియోస్లోకి అయితే వెళ్ళి చూడండి. ప్లేలిస్ట్లోకి వెళ్ళి మీరు ఫ్రంట్ పార్ట్ కటింగ్ అలాగే రింకల్స్ ప్రాబ్లమ్స్ వీడియోస్ అయితే చూసినట్లయితే మీకు చాలా క్లారిటీ అయితే వస్తుంది. ఓకేనా. లేదు అంటే బేసిక్ క్లాసెస్ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే మీకు ఈ ఫ్రంట్ పార్ట్ గురించి చాలా క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రంట్ పార్ట్ కటింగ్ చూస్తే మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసుకున్నాం. ఈ యొక్క హారం రౌండ్ పర్ఫెక్ట్గా ఉందా లేదని చూసుకోవాలి. చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ పాయింట్ 7.5 ఇంచెస్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మన ఈ స్టిచ్చింగ్ పాయింట్ వచ్చేసి 8.5 ఇంచుల దాకా వచ్చింది. 8.5 లోపలే ఉందండి, ఇక్కడ దాకా వచ్చింది. సో ఇక్కడ ఎందుకు ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది అంటే, ఇక్కడ ఎక్స్ట్రాగా వచ్చింది అని మీరు హార్మోల్ లెంత్ని మళ్ళీ తగ్గించేసారనుకోండి మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ మనకి ఫ్రంట్ యొక్క హార్మోల్ షేప్ అనేది మనం ఈ విధంగా తీసుంటాం. అంటే బ్యాక్ సైడ్లో 1 ఇంచ్ పెట్టుంటాం కదా, ఫ్రంట్ సైడ్లో వచ్చేసి 1/2 ఇంచ్తో ఇప్పుడు హార్మోల్ షేప్ తీసుకున్నాం కాబట్టి ఆ ఒక హార్మోల్ రౌండ్ వచ్చేసి మనకి ఈ విధంగా వస్తుంది ఎక్కువగా. ఇది ఎక్కడ సరిపోతుంది అంటే, మనం ఈ యొక్క హార్మోల్ దగ్గర డాట్ అయితే స్టిచ్చింగ్ చేస్తాం కదండి, ఆ డాట్ స్టిచ్ చేసినప్పుడు మనకి పర్ఫెక్ట్గా 7.5 ఇంచెస్ వస్తుంది ఈ డాట్ స్టిచ్చింగ్ చేసి. ఓకేనా. ఇక్కడ ఇలా ఫోల్డింగ్ చేసి మనం ఇక్కడ పర్ఫెక్ట్గా 1/2 ఇంచ్ విడ్త్తో మనం ఇక్కడ డాట్ని స్టిచ్చింగ్ చేయాల్సి ఉంటుంది. మీరు తక్కువగా స్టిచ్చింగ్ చేసేస్తే మీకు లూజ్ వస్తుంది, ఎక్కువ స్టిచ్చింగ్ చేస్తే మీకు టైట్ వస్తుంది. అలా కాకున్నట్టు పర్ఫెక్ట్గా ఇలా ఫోల్డింగ్ పైన పెట్టి 1/2 ఇంచ్కి మీరు స్టిచ్చింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు జస్ట్ మీకు క్లారిటీ కోసం ఇక్కడ గుండ్ పిన్ పెట్టి ఇక్కడ కొలుచుకున్నట్లయితే చూడండి, మనకి 7.5 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే ఈ యొక్క బ్యాక్ పార్ట్ యొక్క హార్మోల్ రౌండ్, ఫ్రంట్ పార్ట్ ఒక హార్మోల్ రౌండ్ రెండు కూడా మనకి సమానంగా మ్యాచ్ అయ్యింది. బిగినర్స్ అయితే ఈ టిప్స్ని కూడా మీరు పాటిస్తే మీకు క్లారిటీగా వస్తుంది, అందుకోసం చెప్తున్నాను. ఓకేనా. మొత్తం పాయింట్ అయితే మనం బ్లౌజ్లో అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తేనే ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేయగలుగుతాను. నెక్స్ట్ ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఎలా అయితే ఉందో అలాగే కట్ చేసుకుంటున్నాను. నేను ప్లేలిస్ట్లో వెళ్ళి బేసిక్ క్లాస్ చెక్ చేయమని చెప్పింది వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ డాట్ మనం స్టిచ్చింగ్ మార్క్ చేసుకుంటాం కదా, ఆ డాట్ క్లారిటీ మీకు రావాలని నేను అక్కడ చెక్ చేయమని చెప్పినారండి. ఇక్కడ వచ్చేసి మనం 34 చెస్ట్ సైజ్కి డాట్ అయితే స్టిచ్చింగ్ మార్కింగ్ చేసుకున్నాము. మీకు 36 కన్నా పైన ఉంది డాట్ వచ్చేసి, అది ఎలా మార్క్ చేసుకోవాలి. 40 చెస్ట్ సైజ్ కన్నా పైన ఉంది చెస్ట్ సైజు, అది ఎలా మార్క్ చేసుకోవాలి అంటే మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి తప్పకుండా చెక్ చేయండి. ఓకేనా. లేదు మీకు ఏదైనా డౌట్ ఉంది అన్నా కూడా మీరు కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ ఫ్రంట్ నెక్ కూడా ఎలా అయితే మార్క్ చేసామో అలాగే మనం కటింగ్ చేసుకోవాలండి. నేను వచ్చేసి పైపింగ్ అయితే వేస్తున్నాను. ఈ యొక్క లైనింగ్ నేను కట్ చేశాను కదా, దీని యొక్క ఒరిజినల్ క్లాత్ వచ్చేసి చాలా సాఫ్ట్గా ఉందన్నమాట. అందుకోసం నేను లైనింగ్ జాయింటింగ్ చేసిన తర్వాత నెక్ని కట్ చేసుకుంటాను. అందుకే ఇక్కడ నేను మీకు నెక్ని కట్ చేసి చూపించట్లేదు. ఓకేనా. ఇప్పుడు వచ్చేసి క్రాస్ పట్టి కటింగ్ చేసుకోవాలి. ఈ క్రాస్ పట్టి కటింగ్ వచ్చేసి నేను 2 లేయర్ మీద అయితే కట్ చేస్తున్నాను. ఒకవైపు మనకి క్రాస్ పట్టి లెంత్ ఒక పట్టి వైపు 2.5 ఇంచెస్ ఉంది, సైడ్ స్టిచెస్ వైపు 2.5 ఇంచెస్ అయితే ఉంది. ఇదే మెజర్మెంట్తో క్రాస్ పట్టిని కట్ చేస్తున్నాను. అంటే మనకు క్రాస్ పట్టి ప్లేస్లో ప్లస్ సింబల్ పర్ఫెక్ట్గా రావాలి అంటే క్రాస్ పట్టిని ఎలా కట్ చేసుకోవాలి అని దాని గురించి వీడియో అయితే ఉందండి. అంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండుని యూజ్ చేసి మనం క్రాస్ పట్టి ఎలా కట్ చేసుకోవాలి వీడియో అయితే ఉంది. మీకు ఎండ్ స్క్రీన్లో ఆ వీడియో ఇస్తాను, దాన్ని చూస్తే మీకు
సైడ్ స్టిచ్చెస్ దగ్గర ప్లస్ సింబల్ వస్తుంది, హెచ్చు తగ్గులు లేకున్నట్టు క్రాస్ పట్టి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ రాకున్నట్టు సైడ్ జాయిన్ చేసినప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది ఆ వీడియో చూస్తే. ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే 2.5 ఇంచెస్ ఉండే దగ్గర 1 ఇంచ్ యాడ్ చేసుకుంటూ 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. 2.5 ఉండే దగ్గర 3.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేశాను. ఓకేనా. ఖర్చుల కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం. నెక్స్ట్ ఈ యొక్క కొలత బ్లౌజ్లో యూజ్ చేసి నేను స్టిచ్చింగ్ పాయింట్ ఖర్చుల క్లాత్ కోసం కూడా తీసుకున్నాను. ఇప్పుడు 3.5 ఇంచెస్ మార్క్ చేశాం కదా, ఇక్కడికి స్ట్రైట్గా లైన్ డ్రా చేస్తున్నాను 3 ఇంచుల దగ్గరికి. నెక్స్ట్ కిందికి 1/2 ఇంచ్ డౌన్ చేసుకుంటూ ఇప్పుడు క్రాస్ పట్టి షేప్ని తీసుకుంటున్నాను. ఇదే వీడియోలో మీకు క్రాస్ పట్టి క్లారిటీ ఇచ్చాను అనుకోండి, మీకు కన్ఫ్యూజ్ అయిపోతుంది. అందుకోసం నేను క్రాస్ పట్టి పర్ఫెక్ట్ కటింగ్ ఎలా చేసుకోవాలని ఆల్రెడీ వీడియో అయితే ఉంది, మీరు దాన్ని చూసారనుకోండి మీకు క్రాస్ పట్టి దగ్గర ఉండే ప్రాబ్లం మొత్తం కూడా సాల్వ్ అవుతుంది. ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా ఆ వీడియో చూడండి. ఓకేనా. ఇప్పుడు మనం హ్యాండ్స్ కటింగ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను వేరే క్లాత్ పైన కటింగ్ చేసి చూపిస్తానండి. ఆ హ్యాండ్స్కి వచ్చేసి నేను ఫ్రిల్స్ పెట్టి హ్యాండ్స్ డిజైన్ అయితే చేయాలనుకుంటున్నాను, కాబట్టి వాళ్ళు అదే చెప్పినారు. నేను వేరే క్లాత్తో అయితే మీకు హ్యాండ్స్ కటింగ్ చూపిస్తాను. ఇప్పుడు కొలత బ్లౌజ్లో మనం హ్యాండ్స్ యొక్క లెంత్ని మాత్రమే చెక్ చేసుకోవాలి. ఓకేనా. హార్మ్ రౌండ్ని ఇక్కడైతే మనం తీసుకోకూడదు, బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి హార్మ్ రౌండ్ని కొలుచుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ యొక్క లెంత్ మనకి 4.5 ఇంచెస్ అయితే ఉంది. ఈ 4.5 ఇంచెస్కి 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. ఓకేనా. హ్యాండ్స్ ఫోల్డింగ్ వైపు మన వైపు ఉంది, 1 ఇంచ్ యాడ్ చేసుకుంటూ 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఈ వైపు కూడా మనం 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసి స్ట్రైట్గా లైన్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా. దాంట్లో నేను పఫ్ హ్యాండ్స్ అయితే పెడతానండి, అందుకోసం మీకు ఆ బ్లౌజ్లో అయితే చూపించట్లేదు, సెపరేట్గా మీకు అదే కొలతలతో చూపిస్తున్నాను. ఈ విధంగా 5.5 ఇంచెస్ మార్కింగ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ యొక్క ఒరిజినల్ లెంత్ మనకి ఇక్కడ ఎంత 4.5 ఇంచెస్ ఉంది. 1 ఇంచ్ యాడ్ చేసుకుంటూ 5.5 ఇంచెస్ మార్క్ చేసాం కదండి, దీనికి సగానికి ఫోల్డ్ చేయాలి. ఈ విధంగా షార్ట్ హ్యాండ్స్ ఉన్నప్పుడు వచ్చిన బ్లౌజ్ లెంత్ ఎంతైతే ఉందో దానికి సగానికి ఫోల్డ్ చేసి ఆ మెజర్మెంట్ని మీరు తీసుకుంటూ హ్యాండ్ డౌన్ తీసుకోవడానికి మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 2.5 ఇంచెస్ వచ్చింది, 2.5 ఇంచెస్ దగ్గరికి మార్కింగ్ చేసుకున్నాను. అదే మీకు కొంచెం లెంతీ హ్యాండ్ అనుకోండి, ఎల్బో హ్యాండ్ అనుకోండి, అప్పుడు మీరు 3 ఇంచులు హ్యాండ్ డౌన్ చేసుకోవాలి, లేదంటే 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాలి. చెస్ట్ సైజుని బట్టి ఈ హ్యాండ్ డౌన్ కూడా మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మీకు చాలా లెంతీ హ్యాండ్ అనుకోండి, 3.5 ఇంచెస్ మీరు హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇక్కడ వచ్చేసి షార్ట్ హ్యాండ్ కాబట్టి నేను ఇక్కడ హ్యాండ్స్ లెంత్ ఎంతైతే ఉందో దాన్ని సగానికి మార్కింగ్ చేసుకున్నాను. ఇలా మార్కింగ్ చేసుకుంటూ మీకు హ్యాండ్స్ కటింగ్లో కూడా క్లారిటీ కావాలి అంటే ప్లేలిస్ట్లో వెళ్ళి చెక్ చేయండి, మీకు ఎన్ని కావాలో అన్ని వీడియోస్ అయితే దొరుకుతుంది. ఓకేనా. లేదు అంటే కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ అయితే మార్క్ చేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ని తీసుకుని పై వైపు షోల్డర్ ఖర్చుని వదిలేయాలి. ఓకేనా. ఇలా షోల్డర్ ఖర్చుని వదిలేసిన తర్వాత ఇక్కడ మనం ఈ విధంగా మెజర్ చేసుకుంటే స్టిచ్చింగ్ పాయింట్ మనకి 7.5 ఇంచెస్ వచ్చింది. చూడండి, నేను వచ్చేసి ఇక్కడ పై వైపు కొలుస్తున్నాను. ఈ విధంగా మనం హ్యాండ్ని కొలుచుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ మనకి 7.5 ఇంచెస్ వచ్చింది. ఆ తర్వాత ఖర్చుల కోసం మనకి 2 ఇంచులు తీసుకుంటే 9.5 ఇంచెస్ అయితే వస్తుంది. ఈ మెజర్మెంట్తో ఇప్పుడు నేను ఇక్కడ హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నాను. చూడండి, కరెక్ట్గా 7.5 ఇంచెస్ని ఈ విధంగా టేప్ని క్రాస్గా పెట్టి ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఈ 7.5 ఇంచెస్ మార్క్ చేసుకున్న ప్లేస్లో మనకి ఇక్కడ 2.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ మార్క్ కూడా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను 1.5 ఇంచెస్ తీసుకుంటున్నానండి. మీరు హెవీ సైజ్ అయితే కనుక 2 ఇంచులు తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకుంటూ హ్యాండ్ షేప్ని చిన్న చిన్న డాట్లు పెట్టుకుంటూ మార్జిన్ చేసుకోవాలి. మీరు పైనుంచి 1 ఇంచ్ మాత్రమే పెట్టుకుంటూ మీరు హ్యాండ్ షేప్ తీసారనుకోండి, మీకు పైన ఉబ్బెత్తుగా వచ్చేస్తుంది, హ్యాండ్ షేప్ మీకు పర్ఫెక్ట్గా రాదు. ఓకేనా. ఈ విధంగా తీసుకుంటే పర్ఫెక్ట్ హ్యాండ్ షేప్ అయితే వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనం చూసుకోవాలి 7.5 ఇంచెస్ కరెక్ట్గా ఉందా స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరికి. ఆ తర్వాత 2 ఇంచులు ఖర్చుల క్లాత్ కోసం ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి మొత్తం కూడా 9.5 ఇంచెస్ అంటే బ్యాక్ పార్ట్ యొక్క హార్మోల్ రౌండ్కి మ్యాచ్ అయింది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇక్కడ నాకు 6 ఇంచెస్ అయితే ఉంది. కరెక్ట్గా 6 ఇంచెస్ దగ్గరికి హ్యాండ్ లూజ్ మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఖర్చుల కోసం 2 ఇంచులు ఎక్స్ట్రాగా తీసుకుంటూ మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం ఇక్కడ హ్యాండ్స్ని కటింగ్ చేసుకోవాలి.
ఈ మెథడ్తో మీరు కూడా హ్యాండ్స్ కటింగ్ చేసి చూడండి. మీకు ఈ చెస్ట్ సైజ్ని బట్టి హ్యాండ్ డౌన్ని మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఆ చెస్ట్ సైజ్ ఏ చెస్ట్ సైజ్కి ఎంత మార్క్ చేసుకోవాలి ఆల్రెడీ మన వీడియోస్లో అయితే ఉన్నాయి, ప్లేలిస్ట్లో చెక్ చేస్తే దొరుకుతుంది. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ కరెక్ట్గా ఈ విధంగా పెట్టి చూసుకుంటే ఇక్కడ స్టిచ్చింగ్ పాయింట్ మనకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది. ఓకేనా, బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఇలాగే ఉంటుంది. ఇలా మనకు చూడండి ఈ విధంగా మనకి స్టిచ్చింగ్ వస్తుంది. అంటే క్రాస్గా స్టిచ్చింగ్ రాకున్నట్టు మనకి ఎంత స్ట్రైట్గా స్టిచ్చింగ్ అయితే వస్తుంది. కానీ ఈ టిప్ పాటిస్తూ మీరు కూడా కటింగ్ చేసి చూడండి. హార్మోల్ రౌండ్ మ్యాచింగ్ చేసి కటింగ్ చేయండి. ఇప్పుడు మీకు ఫ్రంట్ షేప్ అయితే తీయాలి కదండి, అది కూడా చూపించేస్తాను. ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి నేను ఇక్కడ చిన్న సైజ్ కాబట్టి 30 ఇంచి మార్క్ చేస్తున్నాను. పెద్ద సైజ్ బ్లౌజ్కి అయితే 1 ఇంచి తీసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఈ పై నుంచి 1 ఇంచి దగ్గరికి మార్క్ చేసి ఈ లైన్కి రెండింటికి కూడా టేప్ని పెట్టుకుంటూ మిడిల్ మార్క్ని మార్క్ చేసుకోవాలి. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్న సైజ్ అయితే 1/2 ఇంచుకి లోతు తీసుకోవాలి, పెద్ద సైజ్ బ్లౌజెస్ అయితే 30 ఇంచుకి లోతు తీసుకోవాలి, ఫ్రంట్ లోతు వచ్చేసి. ఓకేనా, ఇలా తీసుకుంటూ ఇప్పుడు నీట్గా హ్యాండ్ కర్వ్ షేప్ని మనం ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇలా మనం కట్టింగ్లో మార్కింగ్ చేసుకుంటాం కదండి. ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ హ్యాండ్స్ మొత్తం కూడా స్టిచ్చింగ్ అయిన తర్వాత మీరు జాయింటింగ్ చేస్తారు కదా, అప్పుడు వచ్చేసి ఈ హ్యాండ్ యొక్క కర్వ్ షేప్ని కట్ చేయండి. మీకు అప్పుడు ఫ్రంట్ మనం ఏదైతే కట్ చేసి ఉంటామో లోతు తీసింది అది ఫ్రంట్ వైపుకి వస్తుంది. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో వస్తే ప్లీజ్ లైక్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.